హలో అండి, అందరికీ నమస్తే. మంచి టేస్టీగా ఉండే ఎగ్గు పులుసు చూపిస్తున్నానండి. ఈ కోడిగుడ్ల పులుసు మనకి అన్నంలోకి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. బ్యాచిలర్స్ పిల్లలు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ముందుగా నేను గిన్నె పెట్టేసిన, ఉల్లిపాయలు వేసిన వీడియో క్లిప్ మిస్ అయిందండి. మామూలుగా మనం నూనె కొంచెం వేసుకొని ఒక 4-5 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర వేసుకోండి. ఇప్పుడు ఇవి కొంచెం వేగే టైంలోనే మనం అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే చింతపండు కూడా నానబెట్టుకోండి ముందుగానే. దీంట్లో కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇలా పసుపు వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇవన్నీ కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మనకి వీడియో క్లిప్ స్టార్టింగ్లో మిస్ అయిందండి, అందువల్ల నేను మరొకసారి చెప్తున్నాను. కళాయి పెట్టి కొంచెం జీలకర్ర, అలాగే ఒక 4 ఉల్లిపాయలు, ఒక 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోండి. ఆ తర్వాత దీంట్లో నేను వేసింది కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు. ఈలోపు నేను ఒక 2 మీడియం సైజు టమాటాలని మిక్సీ వేసుకొని వేసాను. ఇది చిక్కదనం కోసం అండి. మనం పులుసు మరిగేటప్పుడు బాగా చిక్కగా రావాలి కాబట్టి ఎగ్గు పులుసు టమాటా ప్యూరీని అంటే టమాటాలని ఒక 2 వేసి మిక్సీ వేసుకొని వేసుకోవడమే. చాలా ఈజీ అండి, అదేం పెద్ద పని కాదు. ఆ తర్వాత ఇవన్నీ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత మీరు గుడ్లు మీరు ఎన్ని వేసుకోవాలనుకుంటే అన్ని వేసుకోవచ్చు. నాకు కొంచెం ఇంట్లో కొంచెం జనాలు ఉన్నారు కాబట్టి నేను ఒక 7-8 గుడ్లు వేసానండి. అలాగే దీంట్లో కొంచెం 2 స్పూన్ల కారం. ఇది కారం కూడా ఎక్కువగా ఘాటు లేదు, అందువల్ల నేను 2 స్పూన్లు వేసాను. ఎక్కువ వేసానని అనుకోవద్దండి. ఇది కొంచెం ఘాటు ఉంటే 1 స్పూనే సరిపోతుంది. కారం అనేది కొంచెం ఘాటు తక్కువగా ఉంది కాబట్టి నేను 2 స్పూన్లు వేసాను. టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోండి. ఇలా వేసిన దీంట్లోనే మనం కొద్దిగా కలిపిన తర్వాత డైరెక్ట్ మీరు ఇలా కావాలంటే ఓన్లీ ఈ కోడిగుడ్లు, ఈ ఉల్లిపాయలతో కూడా టేస్ట్ చాలా బాగుంటుంది అన్నంలోకి. ఒకసారి మీరు ఈ ఓన్లీ పులుసు లేకుండా కూడా ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఆ తర్వాత దీంట్లో మనం చింతపండు రసాన్ని మీరు పులుపు ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ పులుసు మనకి చిక్కగా రావడం కోసం ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి కొన్ని వాటర్ వేసి మరిగించండి. దీంట్లోనే 1 స్పూను ధనియాల పొడి, అలాగే కొంచెం కరివేపాకు వేసుకోండి. ఇది కొంచెం చిక్కబడేంత వరకు మీడియం ఫ్లేమ్లో మనం మరిగించాలి. చూడండి, ఈ విధంగా మనకి చిక్కగా తయారైంది పులుసు. చివరిలో కొంచెం కొత్తిమీర వేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్ వీడియో. చాలా బ్యాచిలర్స్ పిల్లలు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఈ పులుసు అనేది రైస్లోకి చాలా బాగుంటుంది. చాలా ఈజీ కూడా తయారు చేసుకోవడం. తప్పకుండా ట్రై చేయండి. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మంచి కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్. అందరికీ థ్యాంక్ యూ అండి.